హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. అయితే వీడియోస్ పెట్టడానికి రెగ్యులర్గా టైం ఉండట్లేదు. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తున్నాను కదా. ఇంకా దంత్రయోదశి ఎలాగో సాటర్డే నైట్ పడింది. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో సండే కొంచెం లేట్గా పడుకున్నా, కొంచెం అలసిపోయి ఉన్నా కూడా కవర్ అయిపోద్ది అని చెప్పి దంత్రయోదశి పూజ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ చేసేలా కాకుండా ఈ ఇయర్ కొంచెం కలసాలు చెంబులు అవి పెట్టలేదన్నమాట. బియ్యం, పప్పు, ఉప్పులు అవి ఏం పెట్టలేదు. మామూలుగానే చేసుకున్నాను. నేను ఈవినింగ్ వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అప్పటికి కొంచెం చీకటి అయిపోయింది. ఇంకా ఎందుకులే పైన కుండలు అవన్నీ దించడం అని చెప్పి నేనైతే ఏం దించలేదు. మామూలుగా కిందన గవ్వలు కాయిన్స్ అవి వేస్తున్నాను కదా, అవన్నీ అయితే కొన్ని బీరువాలో పెట్టుకొని కొంచెం రెడీ చేసుకుంటాం కదా ఆ కొంచెంలో అయితే వేసుకుందాం అని చెప్పి నేనైతే ఇంకా కొంచెం అవి కూడా ఏం రెడీ చేయలేదండి. మామూలుగా అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకున్నాను. నా దగ్గర వెండిది రూపం ఉందన్నమాట, విగ్రహం చిన్నది. అది కిందకి దించుకొని వాటితోనే పువ్వులు, గ్రీన్ కలర్ ఒత్తులు అన్నీ పెట్టుకొని చేసుకున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు నా పూజ బాగానే చేసుకున్నాను, ఏమీ లోట్లు తప్పులు అవి లేకుండా. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటే వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ దంత్రయోదశి రోజే యమదీపాలు కూడా పెట్టుకోవాలండి. యాక్చువల్లీ రైట్ సైడ్ పెట్టాలన్నమాట. నేను ఇంకా కన్ఫ్యూజన్లో రైట్ పెట్టాలా, లెఫ్ట్ పెట్టాలా, మనకు రైట్ పెట్టాలా, ఇంటికి రైట్ పెట్టాలా అని ఆలోచిస్తే రెండు వైపులు కూడా పెట్టేశాను అనమాట. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.